అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సొసైటీ ఫ్యాన్. మన ఛానల్ని ఆదరిస్తూ ముందుకు నడిపిస్తున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా యొక్క నమస్కారం. మన ఛానల్ని ఇలాగే ముందుకు నడిపించాలని చెప్పేసి మీ ఆశీస్సులు మా పైన ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈరోజు అంశం వచ్చేసి బెట్టింగ్ యాప్. బెట్టింగ్ యాప్ని ఈ చర్చను ఎందుకు తీసుకున్నానంటే, ఈ అంశాన్ని నేను ఎందుకు తీసుకున్నానంటే, మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవడమే కాకుండా వాళ్ళ కుటుంబాలను కూడా రోడ్డుపైన నెట్టేస్తున్నారు. యాక్చువల్గా ఈ యువత ఈ బెట్టింగ్ యాప్స్కి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారంటే, మెయిన్ ఈ యొక్క యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారి వల్లనే దేశంలో ఉన్న సగం మంది యువత నాశనం అయిపోతున్నారు. సో దయచేసి యువతకి నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఈ బెట్టింగ్ యాప్స్ని నమ్మకండి, మీ యొక్క జీవితాలను నాశనం చేసుకోకండి, మీ కుటుంబాలని రోడ్డు పైన నెట్టకండి అని చెప్పేసి ఈ వీడియో ద్వారా నేను మీకు విన్నపం తెలియజేసుకుంటున్నాను. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం కోసము ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోట్ చేయడమే కాకుండా యువతను అంటే వాళ్ళ యొక్క మాటల ద్వారా కట్టిపడేస్తూ నిజంగానే ఈ ఇన్ఫ్లుయెన్సర్ చెప్తున్నారు, వాళ్ళ డబ్బులు వస్తున్నాయేమో అని చెప్పేసి అనుకొని ఎవరైతే యువతలో కూడా మెయిన్లీ పేదవాళ్ళే అట్రాక్ట్ అవుతున్నారు దీనికి. అంటే డబ్బులు ఎవరైతే లేని వాళ్ళు డబ్బు సంపాదించడం అంటే ఈజీ వేలో డబ్బును ఎలా సంపాదించుకోవాలనే ఆశతో ఈ యొక్క ప్రమోటర్స్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారో, వీళ్ళ వీడియోని చూస్తే అరే ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు ఇలానే డబ్బులు సంపాదించి ఇంత పెద్దవాళ్ళు అయ్యారేమో అని చెప్పేసి అనుకొని వీళ్ళు బెట్టింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఆ డబ్బు కూడా మళ్ళీ ఎలా ఇన్వెస్ట్ చేస్తారు, పక్కవాడిని మిత్రుడిని, అరే ఒక 1000 రూపాయలు పంపురా, ఈరోజు మ్యాచ్ జరుగుతుంది అంటే అరే ఒక 1000 రూపాయలు పంపురా, నేను మళ్ళీ నీకు రేపు ఇస్తారా అంటే ఎప్పుడు రేపు ఎందుకు ఇస్తాడు? మళ్ళీ ఇందులో డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసినాక బెట్టింగ్ పెట్టాక డబ్బు వస్తుందేమో ఆశతోని, అంటే డబ్బు వచ్చినాక మళ్ళీ ఫ్రెండ్ గారికి 1000 రూపాయలు పంపొచ్చు. డబ్బులు తీసుకుంటాడు, ఈరోజు ఫ్రెండ్ దగ్గర 1000 రూపాయలు తీసుకున్నాడు, డబ్బు ఇందులో 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసిండు, ఈరోజు డబ్బు పోయింది 1000 రూపాయలు, మళ్ళీ ఫ్రెండ్ గారికి ఎట్లా చేయాలి? రేపు ఫోన్ లిఫ్ట్ చేయడం బంద్ అయిపోద్ది, అయిపోయాయి, ఆడికే సమాప్తం. సో దయచేసి మిత్రులారా, యువత ఈ వీడియో చూస్తున్న మెయిన్లీ యువతకు నా యొక్క విన్నపం ఏంటంటే, దయచేసి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను, బెట్టింగ్ యాప్స్ నమ్మకండి. ఎవడైతే ప్రమోట్ చేస్తున్నాడో వాడిని కూడా నమ్మకండి, వాడిని ఫాలో అవ్వకండి. డైరెక్ట్ మీ కష్టపడి సంపాదించుకోండి, అంతేగాని ఈజీ వేలో డబ్బు సంపాదించడం అంటే అది అసలు నాట్ పాసిబుల్. ప్లీజ్ దయచేసి అలాంటివి నమ్మకండి. ఇంకోటి గేమ్స్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు గేమ్స్ ఫ్రీగా ఆడుతూ ఉంటేనే డబ్బులు ఇలా వచ్చేస్తాయని చెప్పేసి అది కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఈరోజు నేను చూస్తున్నాను చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. దయచేసి ఇది కూడా నమ్మకండి. ఏ గేము ఎవ్వడు ఉత్తగా డబ్బులు ఇవ్వడు, ఏది ఉత్తగా రాదు, కష్టపడితేనే వస్తుంది. ఎవరో కాదు, బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ నేనే. ఒక 5 years బ్యాక్ నేను ఒక మిత్రుని ద్వారా 1xbet అనే యాప్ని తెలుసుకొని అరే ఒకసారి మనం ట్రై చేద్దామని చెప్పేసి నేను ముందుగా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక 1000 రూపాయలు, ఫస్ట్ 1000 రూపాయలు నేను నా కుటుంబం మీద ఆధారపడ్డాను. అప్పుడు నేను జాబ్ చేయలేదు, ఏం చేస్తలేను, నేను ఊళ్ళో తిరిగేవాడిని, నార్మల్గా ఫ్రీగా ఉండేవాడిని, జాబ్ లేకుండా ఊరికే తిరిగేవాడిని, ఇంట్లో తిరగడం ఇవే నా పనులు. సో నేను బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. అప్పుడు నేను మా ఇంట్లో 1000 రూపాయలు అడుక్కోవడం, సంథింగ్ ఎక్కడో అడుక్కొని 1000 రూపాయలు 1xbetలో నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను. అప్పుడు క్రికెట్ మ్యాచ్కు చూస్తూ ఉండేవాడిని, కొన్ని క్రికెట్ మ్యాచ్ చూస్తుంటాను. సో 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి, అప్పుడు 1xbetలో 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అంటే చేశాక వెంటనే నాకు వెస్టిండీసు సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచ్ 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాను. 45 సంథింగ్ ఎంత ఉంది రేషియో, 40,000 రూపీస్ వచ్చినాయి నాకు. అప్పుడు డ్రా మ్యాచ్ అయింది, డ్రాకు వేశాను, 45,000 రూపీస్ వచ్చింది. వెంటనే అట్రాక్ట్ అయిపోయాను, అరే 1000 రూపాయలు 45,000 వచ్చినాయని చెప్పేసి చాలామందికి చెప్పాను. నేను చూడండి, నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. 1000కి 40,000 వచ్చినాయని చెప్పేసి అందరికీ ప్రూఫ్తో సహా మా ఊర్లో చూపించేసరికి చాలామంది యువత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు, నమ్మేశారు. చూపించాను నేను 1000 రూపాయలకు 40,000 వచ్చినాయి నాకు అని చెప్పేసి వాళ్ళకి చూపించేసరికి వాళ్ళకు కూడా ఒక ఆశ అనేది పెరిగిపోతుంది. అరే నాకు వస్తే కావచ్చు డబ్బులు, నాకు వస్తే కావచ్చు అని చెప్పేసి చాలామంది 1xbet తెలుసుకోవడం జరిగింది, చాలామంది యాప్ను డౌన్లోడ్ చేయడం జరిగింది, చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, మోసపోతున్నారు. దయచేసి యువత చేతులు జోడించి నమస్కరిస్తున్నాను,
బెట్టింగ్ యాప్స్ నమ్మకండి. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ రోజు ఆ 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి 40,000 నాకు వాడు ఇచ్చి నా దగ్గర నుంచి మళ్ళీ 50,000 రూపీస్ లేపేశాడు. 40,000 రూపాయలు 1000 రూపాయలకు నాకు ఆశ పెట్టించి 40,000 ఆశ పెట్టించి 10,000 రూపాయలు మళ్ళీ పైనకెళ్ళి లేపేశాడు. సో నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా ఆ 40 నేను చాలా అంటే చాలా మానసికంగా కృంగిపోయాను. సో అప్పటి నుంచి మళ్ళీ బెట్టింగ్ యాప్స్ నమ్మడం మానేశాను. నా జీవితాన్ని ఇప్పుడు నేను హ్యాపీగా లీడ్ చేస్తున్నాను. సో మీరు కూడా మీ యొక్క జీవితాలను హ్యాపీగా లీడ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియోను మీకోసం నేను చేయదలుచుకున్నాను. ఇంకోటి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సూసైడ్ అసలు ఎందుకు జరుగుతుంది? మన దేశంలో ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా వేల మంది ప్రాణాలను కోల్పోతున్నారు. యాక్చువల్గా సూసైడ్ ఎందుకు జరుగుతుంది అంటే ఈ బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వాళ్ళు తమ యొక్క డబ్బును లాస్ అవ్వడం వల్ల మానసికంగా కృంగిపోయి మనోవేదన చెంది సూసైడ్కి పాల్పడుతున్నారు. అంటే ఒక వ్యక్తి ద్వారా ఆ 1000 రూపాయలను అప్పు తీసుకొని ఆ డబ్బుని ఇందులో ఇన్వెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను 1000 రూపాయలు అని చెప్పేసి. అంటే 1000 కాకుండా ఇలా 1000, 2000, 3000, 10,000, లక్షల్లో అప్పులు చేసి ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసి ఎంతో కొంత డబ్బును పొందొచ్చు అని చెప్పేసి ఈ ఆశతో వారి యొక్క డబ్బును లాస్ అయిపోతున్నారు. లాస్ అవ్వడం వల్ల సూసైడ్కి అటెంప్ట్ చేస్తున్నారు. సూసైడ్ అటెంప్ట్ వలన వారి యొక్క కుటుంబాలను రోడ్డు పైన నెట్టేస్తున్నారు. వాళ్ళ సూసైడ్ ద్వారా వాళ్ళ కుటుంబీకులు చాలా ఏడుస్తూ వాళ్ళు కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. సో దయచేసి యువత మీ యొక్క ప్రాణాలను ఎవరు కూడా సూసైడ్ మార్గంలో వెళ్ళకుండా మీరు మీ యొక్క లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయండి. ప్లీజ్ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ నమ్మకండి. మరొకసారి బెట్టింగ్ యాప్స్ నమ్మకండి అని ఎందుకు ఇంతగా నేను స్పష్టంగా చెప్తున్నానంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల నేను కూడా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, చాలా మనోవేదన చెందాను కాబట్టి ఈరోజు వాడన్నిటికీ దూరంగా ఉండి నా లైఫ్ నేను గడుపుతున్నాను. కాబట్టి నాలా మీరు కావద్దు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో మరొకసారి నేను మీకు చేస్తున్నాను. సో దయచేసి ఈ సూసైడ్ అటెంప్ట్ కూడా ఎవరు కూడా సూసైడ్కి పాల్పడకండి. మీ యొక్క కుటుంబంతో మీ మీద ఎన్నో నమ్మకంగా మీ అమ్మ నాన్న ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. సో వాళ్ళ కోసం బ్రతకండి. ఏదో ఒక పని చేయండి, కష్టపడి పని చేస్తూ వాళ్ళ కోసం బ్రతకండి, సరిపోతుంది. కానీ ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ నమ్మకండి. ఇప్పుడు ఇంకోటి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్స్. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మనల్ని ఇంతగా ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? ఇప్పుడు ఇలా స్క్రోల్ చేస్తూ నాకు 1000 రూపాయలు వచ్చినాయి, ఇలా స్క్రోల్ చేస్తూ చూపెడుతుంటారు కదా, ఇన్ని డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి. వాళ్ళకు అన్ని డబ్బులు వస్తే మరి ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు రన్ చేస్తున్నారు? వాళ్ళు యథావిధిగా యూట్యూబ్ ఛానల్ పక్కన పెట్టేసి వాళ్ళు బెట్టింగ్ యాప్స్ మీదనే డిపెండ్ అవ్వచ్చు కదా, బెట్టింగ్ చేస్తూనే డబ్బులు సంపాదించవచ్చు కదా. అంటే ఏదో 1 నిమిషం 2 నిమిషాల పాటు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాళ్ళు ఇన్ని వస్తున్నాయి అని చెప్పేసి స్క్రోల్ చేసుకుంటూ ఇన్ని పడుతున్నాయి అని చెప్పేసి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఆ 2 నిమిషాల వీడియో వ్యవధిని మన కోసం ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసము వాళ్ళు లక్షల్లో డబ్బులు సంపాదిస్తారు. అంటే ప్రమోట్ చేయడానికి లక్షల్లో డబ్బులు సంపాదించి మన జీవితాలని రోడ్డు పైన నెట్టేస్తున్నారు. కొంచెం మన సిగ్గు మానం చేయడం అనిపిస్తలేదు వాళ్ళకి? అనిపించదు. ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి. ఎంత వస్తున్నాయి? 1000, 2000 కాదు కదా, లక్షల్లో వస్తున్నాయి. మన జీవితం నాశనం అయితే వాళ్ళకి ఏంటి చెప్పండి? వాడు ఎక్కడో ఉంటాడు, మనం ఇక్కడ ఉంటాం. కానీ మన ద్వారా వాడు డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు ఇంత డబ్బు ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్కి కంపెనీ అన్ని డబ్బులు ఇస్తూ ఉంటే కంపెనీ లాస్ అవ్వదేంటి? మరి వేల కోట్లు డబ్బులు ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్కి ప్రమోట్ చేయడానికి డబ్బులు ఇస్తుంటే కంపెనీ ఎందుకు లాస్ అవ్వదు? ఒక చిన్న లాజిక్ ఆలోచించారు ఎప్పుడైనా? లాస్ అవ్వదు. ఎందుకంటే జస్ట్ వాళ్ళు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఆ 2 నిమిషాల వీడియో కోసము వాళ్ళకు లక్షల్లో ఇస్తుంది. వాళ్ళు ఆ 2 నిమిషాల వీడియోని మనలాంటి పేదవాళ్ళు చాలామంది యువత లక్షల్లో చూస్తారు. లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కంపెనీకి ఎంత ప్రాఫిట్ వస్తుంది చెప్పండి? వేల కోట్ల ప్రాఫిట్ వస్తుంది. వేల కోట్లలో లక్షల రూపాయలు ఇన్ఫ్లుయెన్సర్కి ఇస్తున్నాడు. అంటే కంపెనీడు బిలియనర్ అవుతున్నాడు, పేదవాడిగా ఉండిపోతున్నాడు. సో ఇలాంటి వాటికి పాల్పడకండి. నెక్స్ట్ పాయింట్, వేల మంది ప్రాణాలు కోల్పోతున్నప్పుడు గవర్నమెంట్ నిధుల నుండి ఎందుకు మేల్కొనట్లేదు? ప్రతిసారి నేను కొన్ని ఏళ్ల నుండి చూసుకుంటూ వస్తున్నా, బెట్టింగ్ యాప్స్ నియంత్రించాలి, గేమ్ యాప్స్ నియంత్రించాలి అనే పదాన్ని 2-3 సంవత్సరాల నుంచి వినుకుంటూనే వస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ ప్రాణాలు పోతూనే ఉన్నాయి. నియంత్రించాలని చెప్పేసి గవర్నమెంట్ నుంచి స్టేట్మెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఇంతమంది ప్రాణాలు పోతున్నప్పుడు ప్లే స్టోర్ నుండి వాటిని నియంత్రిస్తే నీ సొమ్మేం పోతుంది? ఇంతమంది రాజకీయ నాయకులు ప్రజా సంక్షేమమే మా యొక్క మెయిన్ ఉద్దేశము అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా.
ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్క ప్రాణం కూడా మీకు అనిపించలేదా? దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఒక యువత తరపున నేను సామాన్యుడిగా కోరుకుంటున్నది ఏంటంటే, దయచేసి ఒక బెట్టింగ్ యాప్స్ని నియంత్రించండి. అసలు మన దేశంలో బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేయండి. బ్యాన్ చేస్తేనే అప్పుడు యువత పక్కదారి పట్టకుండా సరైన మార్గంలో నడుస్తుంది అని చెప్పేసి ఒక సామాన్యుడిగా నా యొక్క తపన, ఆవేదన. జై హింద్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.